హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజా ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో బాదం పౌడర్ ఎలా చేయాలో చూద్దామండి. బాదం పౌడర్ 5 నిమిషాల్లోనే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. అచ్చం బయట కొన్నట్టే ఉంటుందండి. బాదం పౌడర్ అంత రుచిగా ఉంటుంది. పిల్లలకు రోజు ఇస్తే హెల్తీ అండి. వెలిగించుకొని ఇలా వెడల్పుకున్న ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లో 1 కప్పు దాకా బాదం వేసుకొని ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇది లోపల దాకా ఫ్రై అవుతుంది కాబట్టి మీడియంలో ఫ్రై చేసుకోవాలి. అలాగే జీడిపప్పు 1 స్పూన్ దాకా వేసేసుకోవాలండి. అలాగే పిస్తాను 1 స్పూన్ దాకా వేసేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. లైట్గా ఫ్రై అయితే చాలు. ఈ జీడిపప్పు పిస్తా లైట్గా ఫ్రై అయితే చాలండి, మరి ఎక్కువగా అవసరం లేదు. ఇదంతా ఫ్రై చేసుకున్నాక ఇలాచీ అండి 4 వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలాచీ కూడా 4-5 వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. దాంతోపాటు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అప్పటికప్పుడే చేసుకోవాలంటే ఇలా మనం ఫ్రై చేసి చేసుకోవాలండి. మీరు బాదం నైట్ అంతా నానబెట్టుకొని బాదం పొట్టు తీసేసి కూడా తయారు చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న వాటితోనే మనం చేసుకోవాలి. బాదం అంతా ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకోవాలండి. అది చల్లారేలోపు మనము ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. ఇలా చల్లారితేనే మనము గ్రైండ్ చేసుకున్నప్పుడు పొడిగా వస్తుందండి. మనం బాదం చల్లారేలోపు మనము షుగర్ను గ్రైండ్ చేసుకోవాలి. షుగర్ ఒక మిక్సీ జార్ తీసుకొని షుగర్ 1 కప్పు దాకా వేసుకోవాలి. తీపి ఎక్కువగా తినేలో అయితే 1.5 కప్పు దాకా వేసుకోండి. అలాగే ఇందాక మనము డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాం కదండి, దాంతో ఇలాచీ తీసుకొని దీంతో వేసేసుకోవాలి. అలాగే కుంకుమ పువ్వు మంచి ఫ్లేవర్ కోసం దానికి కొద్దిగా 1 టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకున్నాను. ఇవి వేసుకున్నాక ఇదంతా బాగా పౌడర్ లాగా చేసుకోవాలి, గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఇలా పౌడర్ వచ్చేదాకా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. షుగర్ బాగా గ్రైండ్ చేసుకున్నాక బాదం బాగా చల్లారిందండి. దీంతో మనము జీడిపప్పు, బాదాము, పిస్తాను ఒక 4 తీసేసుకోవాలి. సన్నగా కట్ చేసుకొని మనము పౌడర్ కొట్టుకున్నాక దాని లోపల కొద్దిగా వేసుకొని కలుపుకున్నామంటే మనము పాలతో పాటు కలుపుకొని తాగుతున్నప్పుడు అక్కడక్కడ పలుగ్గా మనం నోటికి తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. గ్రైండ్ చేసుకున్న కదా, దాంతో ఇప్పుడు బాదాము అంత ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఎక్కడ పలుకులు లేకుండా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లో ఇందాక కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కొద్దిగా దీంతో వేసుకొని బాగా కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకున్నాక మనం 80 కంటైనర్ బాక్స్లో వేసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు. కనీసం మనకి నెల దాకా ఉంటుందండి, 1 మంత్ దాకా ఉంటుంది. షుగరు సరిపోయిందా లేదని ఇప్పుడే చూసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవచ్చు. అలా నాకైతే కరెక్ట్గా సరిపోయింది, చాలా బాగుందండి. ఒట్టిగా పాలుగా ఇవ్వకుండా ఇలా బాదం పాలు ఇస్తే చాలా హెల్తీగా ఉంటారు. పిల్లలు అయితే చాలా ఎనర్జీగా ఉంటారు. ఇప్పుడు 1/2 లీటర్ పాలు బాగా కాగిన తర్వాత ఇలా పొంగుస్తున్నప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ దాకా బాదం పౌడర్ వేసుకొని కొద్దిగా మరగబెట్టుకోవాలండి. ఇలా స్పూన్తో మనం కలుపుతూ పాలు అనేది మరగబెట్టుకోవాలి. మేగడ ఎక్కడ రాకుండా ఇలా కలుపుతూ అప్పుడప్పుడు కలుపుతూ ఉన్నామంటే మేగడ అనేది రాదు. ఇలా కలుపుతూ ఇలా చిక్కగా వచ్చేదాకా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగానే తాగొచ్చు, వేడిగానే తాగొచ్చండి. పిల్లలకైతే వేడిగా ఇవ్వండి, పెద్దవాళ్ళు అయితే చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టుకుని తాగండి, చాలా బాగుంటుంది. మన ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్తోనే అప్పటికప్పుడే బాదం పౌడరు ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. ఇలా చేసుకుని ఒకసారి ట్రై చేయండి. ఆ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. కామెంట్ చేయడం